బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. రాబోయే రథక్షేత్రం రసవత్తరంగా మారింది. ఈసారి అందరి దృష్టి ఒక శక్తివంతమైన సామాజిక వర్గం మీద ఉంది. అదే కుష్వాహా వర్గం. బీహార్ అధికార గద్దె ఎవరిది అనేది ఈ వర్గం నిర్ణయించే అవకాశం ఉంది. అధికార ఎన్డీఏ కూటమి, విపక్ష మహాగఠ్ బంధన్ రెండు కుష్వాహుల ఓట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతూ ఉన్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు 37.26% ఓట్లు, మహాగఠ్ బంధన్ కు 37.23% ఓట్లు వచ్చాయి. రెండు కూటముల మధ్య తేడా కేవలం 0.03%, అంటే 12,767 ఓట్లు మాత్రమే. ఇలాంటి గట్టి పోటీలో బీహార్ జనాభాలో 4.21% ఉన్న కుష్వాహా వర్గం, అంటే 55 లక్షల మందికి పైగా ఓటర్లు ఎన్నికల ఫలితాలను శాసించే శక్తిగా మారారు. కానీ కుష్వాహులు ఎందుకు ఇంత కీలకం? ఇప్పుడు తెలుసుకుందాం. కుష్వాహా వర్గం బీహార్లో వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిన ఒక బలమైన సామాజిక వర్గం. బీహార్తో పాటు యూపీలో కూడా వీరు గణనీయంగా ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉండటమే కాక ఈ వర్గం ఇతర ఓటర్లను ప్రభావితం చేసే సామర్థ్యం కలిగి ఉంది. అందుకే దశాబ్దాలుగా ఈ వర్గం ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈసారి కూడా ఎన్డీఏ, మహాగఠ్ బంధన్ రెండు కుష్వాహుల ఓట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే 55 లక్షల ఓట్లు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలవు. గత ఎన్నికల్లో కేవలం 12,767 ఓట్ల తేడాతో ఫలితాలు మారాయి. ఇప్పుడు రాజకీయ వాతావరణం ఎవరికి పూర్తిగా అనుకూలంగా లేని నేపథ్యంలో కుష్వాహా ఓట్లు కీలకంగా మారాయి. రెండు కూటములు ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు ఏడాది కాలంగా వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయి. ఇందుకోసం రెండు కూటములు కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతూ ఉన్నారు. ముందుగా ఎన్డీఏ కూటమి వ్యూహాన్ని చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ లౌకుస్ సమీకరణలతో కుష్వాహా, కుర్మీ వర్గాలను ఆకర్షించడంలో సఫలమైంది. 4 లోక్సభ సీట్లను కుష్వాహా వర్గానికి కేటాయించగా సునీల్ కుష్వాహా, విజయలక్ష్మి కుష్వాహా ఎంపీలుగా గెలిచారు. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ బీజేపీకి 12, జేడీయూకి 12, ఎల్జేపీకి 5 సీట్లు దక్కాయి. ఈ విజయంలో కుష్వాహా ఓట్లు కీలక పాత్ర పోషించాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఫార్ములాను కొనసాగించాలని ఎన్డీఏ నిర్ణయించింది. కుష్వాహా నేతలకు రాష్ట్ర స్థాయి బోర్డులు, కార్పొరేషన్లు, కమిషన్లలో కీలక పదవులు కేటాయించారు. బీజేపీ నేత రూప్ నారాయణ్ మెహతా బీహార్ రైతుల సంఘానికి చైర్మన్ గా నియమితులయ్యారు. ఆహార భద్రతా కమిషన్, మహిళా కమిషన్, సంస్కృత బోర్డు, సిటిజన్స్ కౌన్సిల్లో కుష్వాహా నేతలకు పదవులు దక్కాయి. ఈ విపక్ష మహాగఠ్ బంధన్ వైపు చూస్తే రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల నుంచే కుష్వాహా వర్గాన్ని ఆకర్షించే కసరత్తు మొదలుపెట్టారు. ఆర్జేడీ 5 సీట్లను కుష్వాహా నేతలకు కేటాయించగా 2 ఎంపీలుగా గెలిచారు. ఔరంగాబాద్ ఎంపీ అభయ్ కుష్వాహాను ఆర్జేడీ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించడం ద్వారా లాలూ తన వ్యూహాన్ని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లాలూ కుష్వాహా నేతలకు ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. మహాగఠ్ బంధన్ లోని ఇతర పార్టీలు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇలా రెండు కూటములు కుష్వాహా వర్గాన్ని ఆకర్షించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఎన్నికల్లో కుష్వాహా ఓటు నిజంగా కింగ్ మేకర్ గా మారనుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. కుష్వాహా వర్గానికి చాలా చరిత్ర ఉంది. కుష్వాహా వర్గం ప్రజలు తమను చక్రవర్తి అశోకుడితో సంబంధం కలిగిన వారిగా భావిస్తారు. 14వ శతాబ్దానికి చెందిన వర్ణ రత్నాకర్ గ్రంథంలో కోయిరి అనే పదంతో కుష్వాహా వర్గం గురించి ప్రస్తావన ఉంది. సంఘ సంస్కర్తలు జ్యోతిబాపులే, సావిత్రిబాయి పులేలను కుష్వాహులు ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. జ్యోతిబాపులే ఏకేశ్వర వాదాన్ని ప్రోత్సహించారు, ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. సావిత్రిబాయి పూలే 1848లో బాలికల కోసం భారతదేశంలో తొలి స్కూల్ ను ప్రారంభించిన మహిళా టీచర్ గా చరిత్రలో నిలిచారు. 1912, 1914లో కుష్వాహా సంక్షేమం కోసం కోయిరి హితకారిణి సభ ఏర్పాటైంది. 1934లో యాదవ, కోయిరి, కుర్మీ వర్గాలు కలిసి త్రివేణి సంఘాన్ని స్థాపించాయి. 1936లో సంస్కృత ఉపాధ్యాయుడు జేపీ చౌదరి మొదటిసారిగా కుష్వాహా అనే పదాన్ని వినియోగించి వ్యవసాయ వర్గాలను ఏకం చేసి కుష్వాహా మహాసభను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో కుష్వాహులను సైని, సాక్య, మౌర్య, మౌలి అనే పేర్లతో పిలుస్తారు. అయితే అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు కుష్వాహా వర్గీయులనే వాదనలకు ఆధారాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక అశోకుడు, చంద్రగుప్తుడు పరిపాలించిన కాలంలో కుల వ్యవస్థ కంటే వర్ణ వ్యవస్థ ఎక్కువగా ఉండేదని పాట్నా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జయదేవ్ మిశ్రా అంటున్నారు. అందువల్ల
వారి కులాల గురించి సమాచారం అందుబాటులో లేదంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీఏ, మహాగఠబంధన్ రెండు ఈ కింగ్ మేకర్ వర్గాన్ని ఆకర్షించేందుకు అన్ని వ్యూహాలను పనిలో పెట్టాయి. ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉంటాయో, కుష్వాహా ఓటు ఎవరి వైపు మొగ్గుతుంది అది తెలియాలంటే ఎన్నికల రోజు వరకు ఆగాల్సిందే.